కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి ప్రణతించరండి వడిగా. రండి రండి రా రండి రండి ప్రణతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజుని సేవింప, పూజా బలి వేళ రారాజుని సేవింప. రండి రండి రా రండి రండి ప్రణతించరండి వడిగా. రండి రండి రా రండి రండి ప్రణతించరండి వడిగా. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీ యేసు తిరుహృదయ మహోత్సవం కత్తిపూడి విచారణలో సిద్ధపాటుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి త్రిదిన ప్రార్థనల్లో రెండవ రోజు ఈరోజు తిరుహృదయ గుర్తులు అనేటువంటి ధ్యానాంశంపై మనం ధ్యానం చేసుకుంటూ ఇది పూజాబలిని మనందరి కోసము సమర్పించడానికి మన మధ్యకు వేంచేసినటువంటి నూతన గురువు విశాఖ అగ్రపీఠానికి ఈ సంవత్సరం అభిషేకం పొందిన ముగ్గురులో ఒకరు గురుశ్రీ సిరికి థామస్ ఫాదర్ గారు. ప్రస్తుతం ఫాదర్ గారు ఆరిలోవ సహాయ విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలము కొండడాబా విచారణ. వీరికి మన కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ ఫాదర్. మరి ఈరోజు ఈ దివ్య పూజా బలిలో మనందరికి సహకరించేవారు అర్పణలు కానీ పాటలు పఠనాలు ఈ విధంగా సహకరిస్తున్నటువంటి మన విచారణలో ఉన్నటువంటి గ్రామాలు గిడజాం, బీబీ పట్నం వారు వచ్చారు. అన్ని విధాలుగా వారు సిద్ధపడి ఈ పూజాబలిలో మనందరినీ ముందుకు నడిపిస్తూ దేవుని ఆశీస్సులు పొందడానికి వారు సహకరించడానికి సిద్ధంగా వచ్చిన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ దివ్య పూజాబలిలో పాల్గొందాం. ప్రభువు సంకల్పములు కలకాలము చెల్లెను. అతడు వారిని మరణము నుండి రక్షించెను. కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఎంతో గొప్ప పండగని మనందరం కూడా జరుపుకొనిచ్చు ఉన్నాం. ఆ పండగే యేసు తిరుహృదయ పండగ మహోత్సవము. మరి యేసు యొక్క హృదయాన్ని చూస్తే ఆ యొక్క హృదయము ఎంతో పవిత్రాత్మతో నిండి ఉంటుంది, ఎంతో ప్రేమతో నిండి ఉంటుంది, ఎంతో కరుణతో దయతో ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా అనంతమైన ప్రేమతో అనంతమైన కరుణతో మనలందరినీ కూడా ఎప్పుడు కూడా మన కుటుంబాల్ని మనలందరినీ కూడా దీవిస్తూ ఉంటారు.
మరి మనం ఒక్కొక్కసారి మన పాపాలతో మన హృదయాల్ని ఒక అడ్డుగోడగా వేస్తూ ఉంటాం. మరి ఆ యొక్క దీవెనల్ని మనం ఆ యొక్క దీవెనలకి, ఆ యొక్క ప్రేమకి, ఆ యొక్క కరుణకి మనం పాపం అనే ఒక గోడని అడ్డంగా పెట్టిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఆయన యొక్క ప్రేమ ఎప్పుడు కూడా అనంతమైనది. మరి ఆయన ఎప్పుడు కూడా మనల్ని క్షమించడానికి, మనల్ని ప్రేమించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. కానీ మన పాపము జీవితం ద్వారా మనం ఒక అడ్డుగోడ వేస్తూ ఉంటాం. మరి అటువంటి క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో దేవునికి విరుద్ధంగా జీవించిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పాపమన్నిపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. నీ మదిలో నన్ను తలచు ప్రభువా, నీ మదిలో నన్ను తలచు నా ప్రభువా, నన్ను తలచిన తరుణములో నా పాపము పరిహరించు. నన్ను తలచిన తరుణములో నా పాపము పరిహరించు. నీ మదిలో నన్ను తలచు ప్రభువా, నీ మదిలో నన్ను తలచు నా ప్రభువా, నన్ను తలచు నా ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనతైక సుతుడా, ఏలినవాడా, పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితగుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములు అనేడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఫిలిప్పీలకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 9 వరకు వచనములు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 9 వరకు వచనములు. క్రీస్తు నందలి మీ జీవితము మిమ్ము బలపరచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్ము ఊరడించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, మీలో ఒకరి ఎడల ఒకరికి దయ కనికరములు ఉన్నచో, ఒకే మనసు ఒకే ప్రేమ ఒకే భావము కలిగి ఒకదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థముతో గాని అహంభావతము గాని ఎట్టి పనియు చేయుకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమనే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ
దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును, శిలువపై మరణం వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్న స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చెను, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ పలకముపై నీ నామమును వ్రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ పలకముపై నీ నామమును వ్రాసుకొందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 27వ అధ్యాయము వచనములు 27 నుంచి 31 వరకు. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికులు అందరూ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను ఒలిచి ఎర్రని అంగీని ధరింపచేసిరి. ముండ్ల కిరీటము అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడి చేతిలో రెల్లు కాడ ఉంచిరి. ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమ్మూసి ఆయన చేతిలోని రెల్లు కాడను తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై తీసుకుని పోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి కలుగునుగాక.
యేసువా వందనం, యేసువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, క్రీస్తువా వందనం. క్రీస్తువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా యేసు తిరుహృదయ మహోత్సవానికి చాలా ఘనంగా అందరము కూడా ఆయత్తపడుచు ఉన్నాం, అందరము కూడా తయారవుచు ఉన్నాం. మరి ఆ యొక్క యేసు తిరుహృదయ మహోత్సవం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, మరి మన జీవితాలకి ఏమి నేర్పిస్తున్నది అని మనందరం కూడా ఈరోజు కొన్ని గుర్తుల ద్వారా మనందరం కూడా ధ్యానించుకుందాం. దగ్గర 7 గుర్తులు 8 గుర్తులు ఉన్నాయి, కానీ మనం 5 గుర్తులు మనకి ఏమి చెప్తున్నాయని మనందరం కూడా ధ్యానించుకుందాం. మరి ముందుగా ఆ యొక్క గుర్తుల కోసం ధ్యానించే ముందు నాకు ఒక సంఘటన చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. మరి ఆ సంఘటన ఏమిటంటే, మరి ఒకానొక ఊరిలో ఒక ధనవంతమైన కుటుంబం ఉన్నది, చాలా ధనవంతులు. మరి ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళకి కొంచెం ఇంకా ధనం ఎక్కువయ్యి గుడికి రావడం మానేసి ఇంకా కుమారుడిని కూడా సరిగ్గా పట్టించుకోకుండా వారి యొక్క జీవితాన్ని వాళ్ళు జీవించటం మొదలుపెట్టారు. మరి కుమారుడు కూడా అలాగ జీవిస్తూ ఉన్నాడు. చాలా పాపపు జీవితానికి బాగా అలవాటైపోయి ఇంకా గుడికి రావడం మానేశాడు ఆ అబ్బాయి కూడా. మరి ఒక తల్లిదండ్రులు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. మరి అలాగా ఒకసారి విచారణ గురువులు ఆ యొక్క కుటుంబానికి వెళ్ళి మరి ఆ యొక్క అబ్బాయిని ఎలాగైనా సరే మళ్ళీ గుడికి తీసుకురావాలి, ఎలాగైనా ఆ యొక్క అబ్బాయిని మళ్ళీ ఆ యొక్క యేసు తిరుహృదయానికి అప్పచెప్పాలని ఒక నిర్ణయం తీసుకొని విచారణ గురువులు ఆ యొక్క ఇంటికి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆ యొక్క విచారణ గురువులు వెళ్ళేటప్పుడు ఆ యొక్క కుమారుడు ఆ యొక్క అబ్బాయి విచారణ గురువుని ఎన్నెన్నో మాటలు అన్నాడు. మీరు ఎందుకు వచ్చారు, మీరు నాకు దగ్గర రావద్దు అని ఎన్నెన్నో మాటలు దూషించారు. అప్పుడు విచారణ గురువులు ఏమీ అనకుండా మళ్ళీ ఆ యొక్క విచారణకి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగైనా సరే ఈ యొక్క కుమారుడిని ఆ యొక్క యువకుణ్ణి ఎలాగైనా సరే మార్చాలని ఆ యొక్క విచారణ గురువు ఇంకా రోజుకు ఆ యొక్క యేసు తిరుహృదయం ముందు మోకరించి ప్రార్థించేవాళ్ళు. మరి సడన్గా ఆ యువకుడికి ఏమైందో తెలియదు, కానీ ఒక చిన్న తలంపు వచ్చింది. అయ్యో, నేను జీవిస్తున్న జీవితం చాలా పాపిష్టి జీవితం అని ఆయన తలంచి ఆయన మళ్ళీ విచారణ గురువుల దగ్గరికి రావటం జరిగింది. అప్పుడు విచారణ గురువులు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి, నేను వచ్చినప్పుడు నన్నేమో దూషించాడు, మరి ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు ఏంటని ఆ యొక్క విచారణ గురువు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ విచారణ గురువులు, అరే బాబు, నువ్వేం చేయవసరం లేదు, కానీ ఇదిగో ఈ యొక్క యేసు తిరుహృదయ యొక్క స్వరూపముని నువ్వు ధరించని ఆ యొక్క చిన్న స్వరూపాన్ని ఇవ్వటం జరిగింది. ఆ యువకుడు ఆ యొక్క స్వరూపాన్ని ధరించడం ప్రారంభించిన తర్వాత ఆయనలో ఆ యొక్క యువకుడిలో ఒక మారు మనసు పొంది అలాగా నెమ్మదిగా ఆయన చేసిన పాపాలన్నీ కూడా పశ్చాత్తాపడటం జరిగింది. అప్పుడు విచారణ గురు దగ్గరికి వెళ్ళి, నేను పాప సంగీతం చేయాలనుకుంటానని చెప్పగానే గురువుగారు ఒక మంచి పాప సంగీతం ఇవ్వటం జరిగింది. అలాగా ఆ యొక్క కుమారుడు మారు మనసు పొంది ఆ యొక్క యేసు తిరుహృదయంలో ఒక చోటు సంపాదించుకున్నాడు. ప్రియులారా, మనం కూడా మన యొక్క హృదయాలు కొన్ని హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి, కొన్ని హృదయాలు అట్టే కరిగిపోతూ ఉంటాయి. కొన్ని హృదయాలు పాప మన్నింపును పొంది దేవుని యొక్క రాజ్యంలో అడుగులు వేయటం ప్రారంభిస్తూ ఉంటాయి. కానీ కొన్ని హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి, ఇంకా అలాగే పాపములో ఉండిపోతూ ఉంటారు. ఎలాగైతే యువకుడు మారు మనసు పొంది ఆ యొక్క విచారణ గురు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పాప సంగీతం చేసి
ఆ యొక్క యేసు తిరుహృదయ ఆ యొక్క దీవెనలు పొందాడో, బహుశా మనం కూడా ఈ యొక్క కుమారుల్లాగే, ఈ యొక్క యువకుల్లాగే ఒక్కొక్కసారి మనం కూడా మారు మనసు పొందితే నిజంగా ఆ యొక్క పరలోక తండ్రి ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కానీ కొన్ని హృదయాలు చాలా కఠినంగా ఉంటూ ఉంటాయి. మారు మనసు పొందడానికి అడుగులు వేయం. చాలా కఠినంగా ఉంటూ చాలా బరువైన మనసుతో మనం ఒక్కొక్కసారి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనందరం కూడా ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువు లాంటి హృదయం కలిగి ఉంటామో మనం ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉంటాం. మరి మొట్టమొదటిగా మనం ధ్యానించవలసిన గుర్తు ఏమిటంటే ఆయన యొక్క హృదయం. మరి ఆయన యొక్క హృదయము దేనికి గుర్తు అంటే ఒక మంచి పవిత్రమైన ప్రేమకి, అనంతమైన ప్రేమకి, ఒక అనంతమైన కరుణకి అది ఒక చిహ్నంగా మారుతూ ఉంటుంది. మరి ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించడానికి ఆయన యొక్క ప్రాణాలనే మనకి పణంగా పెట్టారు. మరి అంత గొప్ప ప్రేమ మన యొక్క ప్రభుది. మరి అందుకే ఆయన యొక్క నామాన్న, ఆయన యొక్క హృదయం పైన, ఆయన యొక్క నామములో ఎన్నో గుడులు మనకి ఎన్నో ఉన్నాయి. మరి అందులో మన యొక్క గుడి ఒకటి. మరి అదేవిధంగా మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో చాలా చక్కనైన మాట ఉన్నది. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క హృదయాన్ని అక్కడున్న సైనికులు పొడిచినప్పుడు వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రియులారా, ఆయన హృదయము మన యొక్క పాపాల కోసం చిందింపబడింది. మన యొక్క చేసిన పాపాల కోసం ఆయన ఎప్పుడు కూడా మనందరం కూడా రక్షింపబడాలి, మనందరం కూడా దేవునిలో ఒకరోజు భాగం పొందాలని ఆ హృదయం ఎప్పుడు కూడా మన కోసం ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటుంది. కానీ మనం మన పాపాల ద్వారా ఆయనకి, ఆ యొక్క గొప్ప హృదయానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. మరి మనం కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు ఈ యొక్క మహోత్సవం రోజు, ఈ యొక్క పండగకి మనం తయారవుతున్నాం కాబట్టి మనల్లో కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు. మనం కూడా అటువంటి హృదయం కలిగి ఉండేటప్పుడే మన కుటుంబాలు చాలా పచ్చగా, చాలా చల్లగా ఉంటాయి. మరి ఈ హృదయంలో మనం ఎన్నెన్నో పెట్టుకుంటూ ఉంటాం. పగ, ద్వేషం, మోసం ఎన్నో పెట్టుకొని మనం బయటికి ఒక వేరే వ్యక్తిలాగా మనం ఒక్కొక్కసారి బయటికి మనం ఒక కొత్త మనిషిలా కనిపిస్తూ ఉంటాం. కానీ నిజంగా మన హృదయము యేసు ప్రభులాగా ఉన్నదా లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనలాగే పవిత్రంగా ఉన్నదా లేదని మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనలాగే కరుణ, ప్రేమ, దయ ఉన్నాయా లేమనేసి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి మన శరీరంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నదంటే అది హృదయమే. మనం హృదయం నుంచి వచ్చినది చాలా చాలా అవసరం. మన హృదయం నుంచి ఏమొస్తుందో అది చాలా అవసరం. అందులో నుంచి ప్రేమ వస్తున్నదా, లేకపోతే కరుణ వస్తున్నదా, లేకపోతే ఇతరుల్ని దూషిస్తున్నామా, ఇతరుల్ని మనం మోసం చేస్తున్నామా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు అందరూ అంటూ ఉంటారు, నీ మనసు చెప్పినట్టు చెయ్యి అనేసి అంటూ ఉంటారు. మరి ఆ మనసు ఆ యొక్క క్రీస్తు ప్రభులాగే పవిత్రంగా ఉన్నదా, లేకపోతే మరి సైతాను హృదయం కలిగి ఉన్నదా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఆ యొక్క కుమారుడు, ఆ యొక్క యువకుడు ఎలాగైతే ఆ యొక్క యేసు తిరుహృదయ ఆ యొక్క చిన్న స్వరూపాన్ని ధరించి మారు మనసు పొంది ఆయన లాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, మరి మొట్టమొదటిగా మనం కూడా మన హృదయాలు బాగుంటే మన కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటాయి. అన్నిటికంటే మన ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది. మరి మనం ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటున్నాం? ఇతరులను మోసం చేసే హృదయమా, ఇతరులను ప్రేమించే హృదయమా, లేకపోతే అబద్ధాలు చెప్పే హృదయమా, లేకపోతే పవిత్రమైన హృదయం అనేది మనందరం కూడా ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక రెండవదిగా ముళ్ళ కిరీటం. మరి ఆ యొక్క ముళ్ళ కిరీటము కూడా మన యొక్క పాపాలకి గుర్తుగా ఆయన ముళ్ళ కిరీటమును ధరించారు. అంత పవిత్రుడైన దేవుడి మీద, అంత మంచి దేవుడి మీద వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క తలపైన వాళ్ళు ముళ్ళను పెట్టి ఉన్నారు. మరి ఆ ముళ్ళ కిరీటం మన పాపాల కోసం ఆయన ధరించి ఉన్నారు. మత్తయి సువార్త 27 అధ్యాయం 29 వచనములో ఇలాగ అంటారు, ముండ్ల కిరీటము అల్లి ఆయన శిరముపై పెట్టిరి, కుడి చేతిలో రెల్లికాడ నుంచిరి, ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి.
పాపం అంటే ఎరిగిన వ్యక్తి పైన వాళ్ళు లేనిపోని మాటలు, లేనిపోని అన్నీ పెట్టి ఆయన మీద అవహేళన చేశారు. మరి ఎందుకు ఆయన అలాగ మన కోసం ఒక ముళ్ళ కిరీటం ధరించాలి? మరి ఆయన ఎందుకు ఏ పాపం చేయకపోయినా సరే మన కోసం, మన పాపాల కోసం ఆయన ముళ్ళు ధరించి, ఆయన ఎంతో శ్రమించి మనందరం కూడా ఆయనలో, ఆయన యొక్క హృదయములో, ఆయన యొక్క రాజ్యములో ఒక భాగం అవ్వాలనేసి ఆయన కూడా మన పాపాల కోసం ఒక ముళ్ళ కిరీటాన్ని ధరించారు. అదేవిధంగా మనం ఇక మూడవది చూసినట్లయితే ఆయన గాయములు. మరి ఆయన గాయాలు మనకి చాలా చాలా ఒక మంచి, ఒక గొప్ప రక్షణని మనకి తీసుకుని వచ్చింది. అదే ఈరోజు మొదటి పట్టణంలో మనం చదివి ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనములో ఆయన అన్ని విధముల మానవ మాత్రే ఉండి అంతకంటే వినయము గలవాడే మరణము వరకు సిలువుపై మరణం వరకు విధేయుడాయెను. ఎంత చక్కనైన మాట. మరి ఆయన గాయములు మనందరినీ కూడా రక్షింపబడుతున్నాయో లేదనేది మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనందరము కూడా మరి ఆయన మన కోసం సిలువలో మరణించారు. ఎన్నో గాయాలపై ఆయన మీద ఉమ్ము ఊశారు, ఆయన్ని గుద్దారు, ఆయన మీద తన్నారు, ఆయన బట్టలను తీసేశారు, ఆయన ఎన్నో మాటలు. మరి అటువంటి గొప్ప ప్రభువు మనందరి కోసం గాయాల పాలయ్యి మనందరినీ కూడా మన పాపము నుండి రక్షించిన దేవుడు. మరి ఆయన్ని గౌరవిస్తున్నామా లేదా, ఆయన ఆరాధిస్తున్నామా లేదా, మరి అటువంటి హృదయం కలిగి ఉన్నదా లేదనేది మనందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి అన్నిటికంటే ఆయన గొప్ప మహోన్నతమైన దేవుడు అయ్యుండో కూడా ఆయన వినయం అనే వస్త్రాన్ని ధరించారు. ప్రియులారా, ఈ రోజుల్లో ఆ యొక్క వినయం అనే సుగుణం చాలా తక్కువైపోతూ ఉన్నది మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో కూడా. ఈ గర్వం అనే సైతాను మనందరినీ కూడా చాలా దారుణంగా మనల్ని చాలా సైతానుడు శోధిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రభువులాగే మనం కూడా వినయం అనే వస్త్రం ఎప్పుడైతే ధరిస్తామో మనం ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో భాగస్థులు అవుతాం. మరి మనలో చాలా గర్వం అనేది ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లలు ఏదైనా తల్లిదండ్రులు ఏదైనా చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. లేకపోతే స్కూల్లో టీచర్లు ఏదైనా చెప్తే పిల్లలే టీచర్ల మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. గర్వం, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనే ఒక సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ గర్వం అనే సైతాను వాళ్ళందరినీ కూడా శోధిస్తూ ఉన్నది. కానీ ప్రభు ఈరోజు మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఆయన గాయముల ద్వారా మనందరినీ కూడా వినయమాత్రుడే, వినయం అనే వస్త్రాన్ని ధరించి మనందరం కూడా ఈ గర్వం అనే సమాజానికి దూరంగా ఉండాలని ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వినయంగా ఉంటామో మనం నిజంగా చాలా ఆనందంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. మరి అంత గొప్ప దేవుడు అయ్యుండి కూడా ఎందుకు వినయంగా ఉన్నాడంటే మనం కూడా ఆ సుగుణాన్ని నేర్చుకోవాలని ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనం ఎటువంటి అలవాట్లు మనకి కలిగి ఉన్నాం? అందుకే ప్రభు అంటారు కదా, లెర్న్ ఫ్రమ్ మీ, నా నుండి నేర్చుకోండి అని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. మరి ఆయన కూడా చాలా వినయశీలుడు, చాలా వినయాత్ముడు. మరి ఆయన నుంచి కూడా మరి అంత గొప్ప దేవుడైన కూడా ఆయనే వినయంగా ఉంటే మరి మనం దేన్ని చూసి మనం గర్వించాలి? మన పాపాలు చూసి మనం గర్వించాలా, లేకపోతే మనం ఏమైనా పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి మనం కూడా ఆ యొక్క ప్రభువులాగే వినయం అనే వస్త్రాన్ని ధరించినప్పుడు మన యొక్క హృదయాలు ఆ యొక్క ప్రభువులాగే వెలుగుతూ ఉంటాయి. ఆ యొక్క అగ్ని జ్వాల ఎలాగైతే ఎప్పుడు కూడా ఇతరులను రక్షించాలని తప్పిస్తూ ఉంటుందో మనం కూడా వినయం అనే వస్త్రాన్ని ధరించినప్పుడు ఆ యొక్క ప్రభువు యొక్క హృదయంలాగే మనం కూడా ఎప్పుడు కూడా అగ్ని జ్వాలలాగే మనం కూడా మన ఆత్మ కూడా ఎప్పుడు కూడా తపిస్తూ ఉంటుంది. మరి ఇక 4వదిగా చాలా ముఖ్యమైనది యేసుని రక్తం. మరి ఆయన యొక్క రక్తాన్ని మనందరి కోసం చిందించి ఆ యొక్క సిలువలో మరణించి ఉన్నారు. మరి ఆ రక్తాన్ని కోసం కూడా ప్రభు కడరా భోజనంతో గుర్తు, ఆ యొక్క రక్తం కడరా భోజనానికి గుర్తు. అదేవిధంగా మరియు మన పాపములకు గుర్తు, మన క్షమాపణలకి గుర్తు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో ఇలా అంటారు, ఏలైనా నా శరీరము నిజమైనది, నా రక్తమును నిజమైన పానము, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు
నా యందు నేను వాని యందు ఉండునని ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. మరి ఎవరైతే ఆయన యొక్క రక్తాన్ని మనం స్వీకరిస్తామో దేవుడు మన యందు మనము ఆయన యందు ఉంటామని ఒక గొప్ప వరాన్నే మనకిస్తూ ఉన్నారు. మరి అందుకే మనకి కూడా ఆయన యొక్క శరీర రక్తాన్ని తీసుకునే భాగ్యం మనకిచ్చారు. మరి ఆ భాగ్యమే మనకి యొక్క దివ్యబలి పూజ ద్వారా ఆయన యొక్క శరీర రక్తాన్ని మనం భుజించే భాగ్యము నాకు తెలిసి ఏ ఒక్క మతంలో కూడా ఈ యొక్క భాగ్యం ఉండదు. మరి క్రైస్తవులుగా మనం ఎంతో అదృష్టవంతులం. సాక్షాత్తు ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని తీసుకునే భాగ్యాన్ని మనకిచ్చారంటే మనం నిజంగా ఆ యొక్క దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మనందరం కూడా ఆయన్ని స్తుతించాలి. మరి ఆయన యొక్క రక్తాన్ని శరీరాన్ని ఇచ్చినందుకు దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి మనందరం కూడా. ప్రియులారా, ఈ యొక్క భాగ్యము నాకు తెలిసి దివ్యబలి పూజ ద్వారా ఆయన శరీరాన్ని తీసుకునే భాగ్యం కేవలం మన కథోలిక మాత్రమే ఉన్నది. మరి అందుకు కానీ ఆ దేవునికి మనం నిజంగా ఎంతో కృతజ్ఞతలై ఉండాలి. మరి ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా మన పాప మన్నిపును ఆయన మన కోసం తన రక్తాన్నే చిందించారు. మనం మరి మన జీవితాల్లో ఇతరుల కోసం చిన్న చిన్న త్యాగాలు చేయడానికి ఎంతో శ్రమ పడిపోతుంటాం. ఎంతో మనకి చాలా కష్టం ఇతరుల కోసం ఏదైనా చేయాలంటే. మరి ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించినప్పుడు మరి మన కుటుంబంలో మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మరి మన పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం. మనం మరి ఎలాగైతే ఆ యొక్క కుమారుడి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా ధనవంతులై ఆ కుమారుని వదిలేశారో, మన ఈ రోజుల్లో కూడా నాకు తెలిసి కొన్ని కుటుంబాలు పిల్లల్ని ఎలా పోయినా సరే అనేసి వదిలేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఆ యొక్క సైతాన రాజ్యంలో కొట్టుకొని పోతూ ఉన్నారు. మరి మనం కూడా ఆ యొక్క ప్రభువు ఎలాగైతే మనందరి కోసం రక్తాన్ని చిందించారో తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల పట్ల బాధ్యత వహించి ఆ యొక్క పిల్లల కోసం మనం కూడా ఎప్పుడు కూడా కష్టపడాలి. వాళ్ళ కోసం ఎప్పుడు కూడా మనం పోరాడినప్పుడు మన యొక్క పిల్లలు కూడా మన సంఘంలో ఎదిగి వాళ్ళు కూడా ఒకరోజు ఒక మంచి ఫలాన్ని ఇస్తారు. మరి ఎలాగైతే పునీత మౌనికమ్మ గారు తన కుమారుడి కోసం 17 సంవత్సరాల పాటు ప్రార్థన చేసిందో, ప్రార్థన చేసి ఆ యొక్క కుమారుడు మారుమనసు పొంది ఒక గొప్ప పునీతుడయ్యారు. ఆ యొక్క పునీత అగస్టిన్ గారు కూడా పాపములో మునిగిపోయి ఆయన కూడా ఒక పాపపు జీవితం జీవించారు. కానీ ఒక తల్లి 17 సంవత్సరాల పాటు ప్రార్థన చేసి ఆ యొక్క కుమారుని కోసం తన యొక్క సమయాన్ని, తన యొక్క పవిత్రమైన సమయాన్ని యొక్క ప్రభు సన్నిధిలో ఆమె ఎంతో గడిపారు. మరి మన పిల్లలు కూడా అలాగే ఉండాలంటే ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా పాపములో మునిగిపోతుంటారు. కానీ ఒక తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో మన పిల్లలు ఒకరోజు మారు మనసు పొంది ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటారు. అదేవిధంగా మనం చివరగా చూసుకున్నట్లయితే చాలా ముఖ్యమైనది ఏంటంటే సిలువ. తన యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువకు కొట్టారు. మరి మన గాయాలను యేసు యొక్క గాయాలతో బంధించమని ప్రేరేపించడానికి ఇది ఒక చిహ్నం. ఇది యేసుతో ఐక్యతకు ఆహ్వానం పలుకుతూ ఉన్నది. సిలువ అనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా జపమాల రూపంలో మనందరం కూడా ధరిస్తూ ఉంటాం. మరి ఆ సిలువ ద్వారా మనందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి ఆ సిలువను చూడగానే ప్రతి ఒక్కరు కూడా ఓకే వీళ్ళు క్రైస్తవులరా అని అంత ఒక భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రభు ఇచ్చారు. మరి ఆ యొక్క సిలువ మనందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైనది. ప్రభువు తన యొక్క సిలువని ఎత్తుకొని ఎక్కడో కూడా తల వంచుకుంటా చివరి వరకు పోరాడారు. మరణం వరకు పోరాడి మనందరికీ కూడా రక్షణని తీసుకుని వచ్చారు. ప్రియులారా, మనందరికీ కూడా చాలా సిలువలు ఉన్నాయి. దేవుడు మనకి మానవ జీవితం ఇచ్చారు. మరి ఆ జీవితంలో మనందరికీ కూడా ఎన్నెన్నో సిలువలు ఉన్నాయి. మరి చిన్నపిల్లలకి అది ఒక చదువు రూపంలో అవ్వచ్చు, యువకులకి ఒక ఉద్యోగం రావాలనో లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలనే చాలామంది భయపడిపోతూ ఉంటున్నారు. ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయిపోతే అందరూ కూడా మనం రోజు వార్తాపత్రికలో చూస్తూ ఉన్నాం. యువకులు పరీక్షలో ఫెయిల్ అయ్యమనేసి ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే సరిగ్గా పెళ్ళి అవ్వలేదని ఆత్మహత్యలు చేసుకోవడం, ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకోవటం, ఇలాగ ఎన్నెన్నో మనం వార్తాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మరి సిలువ అంటే ఏంటి? మరి ప్రభువు మనకి ఈ జీవితాన్ని ఇచ్చారు. మరి ఎలాగైతే ఆ ప్రభువు మరణం వరకు సిలువను మోసుకొని వెళ్ళి మనందరికీ రక్షణ తీసుకొచ్చారో,
మరి మనకు కూడా ఈ జీవితం అనే సిలువని ఇచ్చారు. మరి ఆ సిలువని ఎలాగైతే ప్రభు ప్రేమతో దాన్ని మోసి మనందరికీ రక్షణ తీసుకొచ్చారో, మరి ఈ యొక్క జీవితం అనే సిలువని మనందరికీ ఇచ్చారు. మరి మనం ప్రేమతో మోస్తున్నామా, లేకపోతే తిట్టుకొని, లేకపోతే ఇది ఎందుకురా బాబు నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చారని మనం చాలాసార్లు ఎన్నోసార్లు అనే ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువులాగా ప్రేమతో ఎవరి యొక్క సిలువని వాళ్ళు ఎత్తుకొని దాన్ని పోరాడి మనం ఎప్పుడైతే జయిస్తామో మనందరికీ కూడా రక్షణ వస్తుంది. మరి తల్లిదండ్రులుగా మనకి పిల్లల్ని బాగా చూసుకోవాలని ఒక చిన్న సిలువ ఉండొచ్చు, పిల్లలు అల్లరి చేయొచ్చు, పిల్లలు తప్పులు చేయొచ్చు. కానీ మనం ఓర్పుతో ప్రేమతో పిల్లలు సర్దిచ్చినప్పుడు, వాళ్ళకి సర్ది చెప్పినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు. అంతేగాని వాళ్ళు చీకొట్టి నువ్వు పో, ఏం మనిషిరా నువ్వు, ఏం పుట్టవని మనం ఒక్కొక్కసారి అనరాని మాటలు అంటూ ఉంటాం. కానీ అది వాళ్ళకి బాధిస్తూ ఉంటుంది. మరి అలా అనకూడదు. మనం ఎలాగైతే ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆయన దూషించమని చెప్పలేదు, ప్రభు చెప్పిందల్లా ఇతరులను ప్రేమించండి అని మనకి తెలియజేస్తున్నారు. మరి తల్లిదండ్రులుగా మన సిలువ ఏమిటంటే బహుశా పిల్లలు ప్రేమించడం. మరి పిల్లలుగా మనకు బాధ్యత ఏంటంటే చాలా చక్కగా చదువుకొని మనం ప్రయోజకులు అవ్వాలని. మనం స్కూల్లో చదువుకునేటప్పుడు బహుశా ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్ట్ రాలేదని దాన్ని భయపడి ఆ సిలువను అక్కడే వదిలేసి మనం దానికి ముగింపు పలకూడదు. ఎంత కష్టమైనా నష్టమైనా ఎలాగైతే ప్రభు తన సిలువని చివరి వరకు మోసి మనందరి కోసం రక్షణ తీసుకొచ్చారో, మరి మనందరం కూడా యువకులుగా మనందరం కూడా ఒక పిల్లలుగా ఆ సిలువని ఎత్తుకొని చక్కగా చదువుకొని మనం ఎప్పుడైతే దేవుని యొక్క బాటలో ప్రయాణిస్తామో మనం ఖచ్చితంగా మనందరికీ రక్షణ వస్తుంటుంది. మరి నిజంగా మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను నిజంగా ఆ యొక్క ప్రభువులాగా సిలువను మోస్తున్నానా, నా కుటుంబం కోసం నేను శ్రమిస్తూ ఉన్నానా, నా కుటుంబం కోసం నేను కష్టపడుతూ ఉన్నానా, నా కుటుంబం కోసం నిజంగా ఆ ప్రభువులాగా నేను త్యాగం ఏదైనా చేస్తూ ఉన్నాననేది మనం ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఈ రోజుల్లో మన కుటుంబాలు, ఈ సమాజం చాలా దారుణమైన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి అటువంటి సమాజంలో మనం నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ యొక్క ప్రభువులాగే మనం కూడా జీవించాలంటే మనం ఖచ్చితంగా ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకొని మనం ప్రయాణించాలి. మనం ఎప్పుడైతే ఆ ప్రభువులాగా సిలువను ఎత్తుకొని మనం కూడా ప్రేమతో ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క అందమైన జీవితాన్ని మనం కూడా ప్రభుతో పాటు ఎలాగైతే ఆ మరీ తల్లి చివరి వరకు ఎలాగైతే ఆ యొక్క ప్రభుతోనే ఉండి మనందరి కోసం రక్షణ భాగ్యములో ఒక రక్షణ తీసుకొచ్చి ఆ రక్షణలో ఆమె కూడా ఒక భాగమయ్యారు. మరి మనలా అదేవిధంగా మనకు కూడా అటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నారు ప్రభు. మరి మనం ఆ యొక్క సిలువని ఎత్తుకొని ఆ యొక్క ప్రభువులాగా నడుస్తున్నామా లేదనేసి మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మీరు నేను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది. మరి ఆ కష్టం వచ్చినప్పుడు మనం దేవుని ముందు మోకరించి ప్రభువా నాకు సహాయం చేయండి అంటే ఖచ్చితంగా ఆ ప్రభువు ప్రేమమయుడు కాబట్టి, కరుణమయుడు కాబట్టి మనకు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. మరి మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. కానీ ఆ బాధలన్నీ కూడా వదిలేసి మనందరం కూడా ఒక్కొక్కసారి దేవుని రాజ్యం నుంచి మనం నాకే దేవుడి కష్టాలు ఇస్తున్నారు, నాకే అన్నీ ఇస్తున్నారు అనేసి ఒక్కొక్కసారి మతాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది చాలా పెద్ద తప్పు. అది ప్రభు దాన్ని మెచ్చరు. మనం ఎప్పుడైతే ఈ కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కరికి కష్టాలు ఎటువంటి అంటే చలికాలంలో స్నానం లాంటిది. ఒక జగ్గు వేసుకుంటే, రెండో జగ్గు వేసుకుంటే, మూడో జగ్గు వేసుకుంటే అలవాటు అయిపోద్ది. మరి కష్టాలు వచ్చాయనేసి ఏదో మనం వదిలేసి వెళ్ళిపోతే అది ప్రభువు మనల్ని మెచ్చరు. మనం ఎప్పుడైతే ప్రభువులాగా ప్రభువు కోసం, మన కుటుంబాల కోసం మనం ఎప్పుడైతే మనం పోరాడుతామో ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మరి ప్రియులారా, మనం అందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా ఆ యొక్క ప్రభువు లాంటి హృదయం కలిగి, ఆ ప్రభువు ఎలాగైతే మనందరి కోసం సిలువ ద్వారా ఆ యొక్క సిలువలో మరణించి మనందరి రక్షణ కోసం ఆయన కూడా చివరి వరకు పోరాడి మనందరికీ రక్షణ కలిగేది, మనందరికీ రక్షణ తీసుకుని వచ్చేది. మరి ఈరోజు మనందరికీ కూడా అదే రక్షణ మనకు కూడా దయచేయాలని, ఆయనలాగే మనం కూడా ఆయనతో పాటు మనం కూడా ప్రయత్నించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థించుకుందాం. అందరం కూడా లేచి నిలబడి మన విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క యాగపుత్రుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క పవిత్రమైన సమయంలో మా యొక్క పరిశుద్ధ ఓ ఫ్రాన్సిస్ కోసం, అదేవిధంగా మా పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, మఠ కన్యల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు వాళ్ళందరినీ కూడా మీ యొక్క పరిశుద్ధమైన హృదయాలతో, మీ యొక్క పరిశుద్ధమైన హస్తాలతో వాళ్ళందరినీ తాకి వారందరూ కూడా ఈ యొక్క సంఘాన్ని అంతటిని కూడా మీ యొక్క మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరూ కూడా నీతిమంతమైన పాలనని మా అందరికీ ఇచ్చేలాగున వారందరూ కూడా మా ప్రజలందరినీ కూడా ఈ యొక్క సమాజాన్ని అంతటినీ కూడా మీ యొక్క మార్గంలో భాగ్యాన్ని, మీ యొక్క మార్గంలో నడిపించే భాగ్యాన్ని వారందరికీ కూడా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మరి ఈ యొక్క కత్తిపూడిలో విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని అంతటి కూడా మీ యొక్క హృదయం చెంత అర్పిస్తున్నాను తండ్రి. ప్రభు వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి యొక్క కోరికలను, వారి యొక్క విన్నపాలన్నీ కూడా మీరే దీవించి వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును, శాంతి సమాధానాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మరి ముఖ్యంగా ఈ విచారణలో ఉంటున్న యువతీ యువకులందరినీ కూడా మీ యొక్క పాదాల చెంత అర్పిస్తున్నాను ప్రభువా. ప్రభా, యువతి యువకులందరికీ కూడా వారందరికీ చదువుకోవడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని, తెలివితేటలు ప్రసాదించండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో వారందరికీ కూడా మంచి ఉద్యోగాలు దయచేసి ఆ బిడ్డలందరికీ కూడా బంగారు భవిష్యత్తును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా మనకి యొక్క తలంపుల్ని, కోరికల్ని కూడా యొక్క ప్రభు పాదాల చెంత అర్పించుకుందాం. ఈ విన్నపాలన్నీ కూడా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియా. అర్పణ సమయం, సమర్పణ గడియా. దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి. నా సర్వము, నా సకలము నీకే అర్పింతును. నా సర్వము, నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియా. అర్పణ సమయం, సమర్పణ గడియా. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరెవలె వచ్చి తిని. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరెవలె వచ్చి తిని. మేమర్పించే ఈ హృదయార్పణ ముదమార చేకొనుము. మా హృదిలోనే కాసంత చోటీయుము. నేమర్పించే ఈ హృదయార్పణ ముదమార చేకొనుము. మా హృదిలో
చోటీయుము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. పైరు పంట ధాన్యమును కానుకగా, పాడి పశువు ఫలములను అర్పింపవచ్చి తిని. పైరు పంట ధాన్యమును కానుకగా, పాడి పశువు ఫలములను అర్పింపవచ్చి తిమి. నా వేతనంలో దశమ భాగం ప్రేమతో స్వీకరించుము, మీ హృదిలోనే కాసంత చోటీయుము. నా వేతనంలో దశమ భాగం ప్రేమతో స్వీకరించుము, మీ హృదిలోనే కాసంత చోటీయుము. సహోదరి సహోదరులారా, నేను మీరు నార్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, దయామయుడమైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు ఒసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటితో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవే శ్రీసభ దివ్య సంస్కారములు, జీవనిధులు. ఈ కారణమున తెరిచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఓటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకుందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా,
నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటేవి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమనే బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జైరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ముఖ్యముగా మా విచారణలోను, మరి ముఖ్యముగా గిడిజాము, బీబీ పట్నము, ఇతర ప్రాంతాల్లో ప్రభువా, నీ యందు విశ్వాసముంచి నీ యందు నిద్రించినటువంటి వారికి నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి నీవు నీ కనితలే మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన
రక్షకుడు నేర్పించిన పరలోక జపాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు మధురాహారము
నడిపించెను. స్వర్గసీమకు ప్రేమ మార్గమని ప్రమోదించిన పావనాత్ముడు యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. పునీతి ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మహోత్సవానికి మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ త్రిదిన ప్రార్థనల్లో రెండవ రోజున యేసు తిరుహృదయ గుర్తులు, the symbols of the Sacred Heart of Jesus. ఒక్కొక్క గుర్తు దాని యొక్క అర్థం, అన్వయం, మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలి, ఆ ప్రభు యొక్క ఆ ప్రేమ ఏ విధంగా మన కోసము ఎదురు చూస్తూ ఉంది, మన జీవితాలు నింపుతూ ఉంది, ఆ తిరుహృదయాన్ని పోలి ఉండేలాగా మనం కూడా ప్రయత్నం చెయ్యాలి. ఆ తిరుహృదయ ప్రేమ, వినయము, త్యాగము, వాటిని మనం ఆకలింపజేసుకొని అన్వయించుకొని ఆ ప్రభుని హృదయాన్ని మన హృదయాలు పోలి ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. చక్కనటువంటి వాక్య పరిచర్య చేసి దివ్య పూజాలను మన కోసం సమర్పించిన ఆరిలోవా సహాయ విచారణకర్తలు గురుశ్రీ సిరికి థామస్ ఫాదర్ గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ ఫాదర్. ఆరిలోవా కూడా విశాఖ అర్బన్ డేనరీకి చెందినటువంటి ఒక విచారణ. అక్కడ కూడా ఆరిలోవా అన్నటువంటిది అటు ఇటు మిక్స్ అనమాట. అది కొంచెం సిటీ అంటే ఒక పెద్ద పల్లెటూరు లాంటిది అనమాట. అది పెద్ద పల్లెటూరు. అంటే సిటీలో ఉంటూనే ఊరు పులిమేరల్లో కొంతవరకు కొండల మీద, గుట్టల మీద, కిందని పైన అలా ఉంటుంది అనమాట ఆరిలోవా. మరి ఆ విచారణలో సహాయ విచారణ గురుగా పనిచేస్తున్నారు. ఎంతో అనుభవం, అక్కడ గడిస్తారు. కొండలు ఎక్కడం దిగడం కూడా అందులో ఒక భాగమే. నేను నా జ్ఞానాపురం అదొక రూట్, ఆ రూట్ వేరు, ఇక సెపరేట్, ఆ రూటే సెపరేటు, ఇది మరొక రూటు. అక్కడ వాతావరణం, అక్కడటువంటి పరిస్థితులను బట్టి సేవలు అందించాలి. ఆ విధంగా చక్కగా రాబోయే రోజుల్లో మరింత భక్తియుతంగా
చక్కని వాక్య పరిచర్యతో ముందుకు సాగాలని మనందరం వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు ఈ పూజాబలికి సహకరించినటువంటి వారు మరి పాటలు పాడడం, పఠనాలు, అర్పణలు ఇవన్నీ అందించినటువంటి 25 కిలోమీటర్లు ఇక్కడికి మరి ఎప్పుడో బయలుదేరి ఆటోలు వేసుకొని మరి వారు ఈ పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేయడానికి, మనందరితో కలిసి మనల్ని నడిపించడానికి వారు ఎంతో శ్రమపడి వచ్చారు. గిడిజాం, అలాగే బీబీ పట్నం, అలాగే కొత్తపల్లి వారి కుటుంబం కూడా వచ్చారు. మరి వారందరికీ మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి వీరిని నడిపించి ప్రోత్సహించి అన్ని ఏర్పాట్లకి వారిని ముందుండి వారు నడిపించినటువంటి మన మాస్టర్ గారు, ఆనంద్ మాస్టర్ గారు, కేటకిస్ట్ మాస్టర్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వారు అందరికీ ప్రసాదాలు కూడా తీసుకొచ్చారు. ప్రసాదం అందరూ స్వీకరించండి, దైవాశీస్సులు పొందండి. మరి అంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి మన స్థానిక సంఘం వారికి భోజన సదుపాయాల ఏర్పాట్లు కూడా చేసింది. దాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రేపటి దినాన 3వ రోజు, చివరి రోజు తిరుహృదయ వాగ్దానాలు, 12 వాగ్దానాలు. ఆ వాగ్దానాలు గురించి మనకు చక్కగా వివరించి వాక్య పరిచర్య చేసి దివ్య పూజావళిని సమర్పించడానికి రాబోతున్నటువంటి వారు విశాఖ అగ్రపీఠాధిపతుల వారి కార్యదర్శి, సెక్రటరీ ఫాదర్ గారు, మహారాణిపేట ఉన్నటువంటి ఆ బిషప్స్ హౌస్ నుంచి వస్తున్నారు. గురుశ్రీ పొలమరశెట్టి రవితేజ ఫాదర్ గారు. రేపటి దినాన సహకరించేవారు నిర్మలమాత యూనిట్, అలాగే యేసు తిరుహృదయ యూనిట్. గమనించండి, ఈ 3 రోజుల్లో చక్కని పాప సంకీర్తనం చేసి మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. మరి భౌతికంగా గుడిని శుభ్రం చేయడం, మరి లైటింగ్ దగదగ మెరుస్తుంది, కొత్త సౌండ్ సిస్టమ్, ఇలా అనేకమైనటువంటి ఏర్పాట్లు పూజ కోసం, పండుగ కోసం సిద్ధపడుతున్నాము. మన యువకులు, మన యూత్ వారు రాత్రింబవళ్ళు కష్టపడి ఉదయం 4 గంటల వరకు పనిచేశారు, రోజంతా పనిచేస్తూనే ఉన్నారు. మరి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఇది ఒక ప్రక్క. రెండవది, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. మంచి పాప సంకీర్తనం చేసి ఆ యేసు తిరుహృదయానికి మనం దగ్గర అవ్వాలి. పవిత్రమైన ఆ ప్రభు హృదయానికి మనము చాలా సమీపంగా వెళ్ళాలి, దగ్గరగా వెళ్ళాలి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని, పాప కళంకాన్ని మనము శుద్ధి చేసుకునే రోజులు ఇవి, సిద్ధపడే రోజులు. కాబట్టి పూజకు ముందు గురువులు కూర్చుంటున్నా పాప సంకీర్తనం వింటున్నా. చాలామంది ఈరోజు పాప సంకీర్తనం చేశారు. మరి మీరు మాత్రం కాదు, మీ పిల్లలు కూడా మంచి పాప సంకీర్తనం చేశారో లేదో మీరు చూడాలి. ఇక రేపు ప్రత్యేక విధంగా ఈ సంవత్సరము కొత్తగా దివ్యప్రసాదం తీసుకునేటువంటి పిల్లలకు పాప సంకీర్తనం ఇవ్వడం జరుగుతుంది. సిస్టర్స్ కాన్వెంట్లో సాయంకాలం 5 గంటలకు. అలాగే ఒకరిద్దరు జ్ఞానస్నానాలు కూడా ఉన్నాయి. ఆ దివ్యప్రసాదం తీసుకొని సిద్ధపడుతున్న పిల్లలు, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు ప్రోత్సహించండి. రెడీనా? మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఉదారంగా మీ ప్రేమ కానుకలను ఈ పండుగ ఖర్చుల నిమిత్తము ఇవ్వమని కోరుతున్నాను. స్పాన్సర్స్ రూపంలో కానీ, డొనేషన్స్ రూపంలో కానీ మీ ఉదారమైన ప్రేమ కానుకలను ఆహ్వానిస్తున్నాను. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత పాట పాడతారు. ఈలోపు నూతన గురువుల హస్తాలను ముద్దు పెట్టుకోవడం ఒక ఆశీర్వాదకరం. నిన్నటి దినాన ఆ విధంగా నూతన గురువుల యొక్క హస్తాలను ముద్దు పెట్టుకోవడం అంటే తెలుసు కదా,
అంతే చేయాలి, అంతకంటే ఎక్కువ చేయకూడదు ఆ చేతుల్ని. ఓకే, ఎందుకంటే అందరూ వచ్చి ముద్దు పెట్టుకుంటారు. గమనించండి, ఇది భక్తికరమైనటువంటి ఆశీర్వాదకరమైన ఒక సూచన. దీని ద్వారా గురువుల ద్వారా దేవుని అభిషేక హస్తాలను మనము తాకుతున్నాము. మనల్ని ఆ ప్రభు మరింతగా దీవిస్తున్నాడు. గమనించండి, చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు మరి ఫాదర్ గారిని మన కృతజ్ఞత తెలియజేసుకుంటూ గిడిజాము బీవీపట్నం తరపున వచ్చినటువంటి వారు ఫాదర్ గారికి చిరు సన్మానం చేయవలసిందిగా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. ఫాదర్ గారు, ప్లీజ్ గో టు ది ఫ్రంట్. ఓకే, ఈనాడు ఈ త్రిదినాల నవదిన ప్రార్థనలలో రెండవ రోజుగా మా గిడిజాం బేబీపట్నానికి ఒక చక్కటి అవకాశాన్ని విచారణ గురువులు అందించినందుకు ముఖ్యంగా ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మరి నూతన గురువులు ఈనాడు అభిషక్తులుగా ఉండి చక్కగా దివి పూజ సమర్పించినటువంటి ఫాదర్ గారిని సాల్వతో సన్మానించవలసిందిగా సంతోషమ్మ గారిని, రాజ్యరత్న గారిని, నిర్మజ్యోతి గారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాం. అదేవిధంగా లోవలక్ష్మి గారు, చంటి గారు, లక్ష్మి గారు పూలమాలతో ఫాదర్ గారిని సత్కరిస్తారు. అందరు గట్టిగా తప్పట్లు కొడదాం. అదేవిధంగా చిరుకానుకను అందించవలసిందిగా ప్రసాద్ గారిని అందించవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాం. అందరు గట్టిగా తప్పట్లు కొడుతూ అభినందన తెలియపరుద్దాం. ఈ చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి పూజ్య గురువులకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. చివరి ఆశీర్వాద ప్రార్థనకై అందరు నిలబడండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రాజ్కుమార్ ఫాదర్ అంటే ఎవరో సెమినార్లు ఉండేటప్పుడు సరిగ్గా తెలిసేది కాదు. ఏదో బయట పూజకు వచ్చినప్పుడు చూడటం వరకే. కానీ ఎవరు అని ఎన్నోసార్లు ఎప్పుడు చూద్దామని ఎప్పుడు కూడా లైవ్గా ఎప్పుడు చూద్దామనేసి అనిపించేది. మేము హైదరాబాద్లో చదువుకునేటప్పుడు ఫాదర్ గారు మాకు వడకాలు తీసుకోవడానికి ఒక 4 రోజులు మాతో పాటు ఉండడానికి అక్కడికి వచ్చారు. సో అప్పుడు రాజ్కుమార్ ఫాదర్ అంటే ఎవరో తెలిసింది. జ్ఞానాపురంలో ఉండేటప్పుడు అది చాలా పెద్ద ప్యారిష్ అయినా సరే మా బ్రదర్లందరికీ అక్కడికి ఒక 6 రోజులు రిట్రీట్ అవ్వడానికి ఫాదర్ గారు వచ్చినప్పుడు అప్పుడే మొట్టమొదటి నేను ఫాదర్ గారిని చూశాను. అప్పుడు మాకు 4 రోజుల పాటు ఆయన వడకాలు ఇచ్చి ఆయన మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతో మమ్మల్ని అక్కడ నడిపించి ఉన్నారు. అప్పుడు ఫాదర్ గారిని అంతకుముందు వరకు ఫాదర్ గారిని రక్షణగిరిలో పుస్తకాల్లో చూడటం, ఫాదర్ గారు చాలా పెద్ద ప్రసంగికులు లేకపోతే పెద్ద రచయిత ఎప్పుడు చూసినా బుక్కుల్లోనే కనిపించేవాళ్ళు తప్ప బయట చూడలేదు ఎప్పుడు. సో అప్పుడు హైదరాబాద్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఓకే రాజ్కుమార్ ఫాదర్ అంటే ఇలా ఉంటారనేసి అప్పుడు చూడడం జరిగింది. ఫాదర్ గారు మమ్మల్ని ఆ 4 రోజులు ఎంతో ప్రేమతో ఎంతో చక్కగా దేవుని యొక్క మార్గంలో ఎలాగ నడవాలి, ఎలా ఎదగాలని మాకు ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఎంతో చక్కగా మమ్మల్ని నడిపించారు. మరి ఫాదర్ గారికి ఈరోజు మేమందరం కూడా నూతనంగా గురువులైనప్పుడు గురు పట్టాభిషేకానికి వచ్చారు. ఆ తర్వాత నా యొక్క మొట్టమొదటి పూజకు కూడా వచ్చి ఫాదర్ గారు అక్కడ చిన్న 2 మాటలు కూడా చెప్పడం జరిగింది. సో ఫాదర్ గారు అలాగా మా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఫాదర్ గారే ప్రత్యేకంగా ఈరోజు అక్కడికి బస్ స్టాప్కి వచ్చి బైక్తో రెడీగా ఉండి నన్ను తీసుకొచ్చి ఎంతో ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని ఎంతో ప్రేమతో ఒక మంచి తమ్ముడిలాగే మమ్మల్ని ఎంతో ప్రేమతో ఫాదర్ గారు మమ్మల్ని ట్రీట్ చేసి జరిగింది. ఫాదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, మీ యొక్క ఫర్ యువర్ లవ్ అండ్
అదేవిధంగా ఈరోజు మరి మీ అందరూ కూడా ఫాదర్ గారు చెప్పినట్టు 25 కిలోమీటర్ల సుమారు అంత దూరం నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి మీ అందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొన్నారంటే నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సిస్టర్స్ హూ ఆర్ హియర్ ఫర్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. సైనికులలో ఒకడు అతని ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనని మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవాసులము అగు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హస్తాలను ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోండి అని చెప్పాను కదా. కాదు, నాకేయడం కాదు, కరిచేయడం కాదు, ముద్దు పెట్టుకొని ఆశీర్వాదాలు పొందండి. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వాలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వాలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, నియములో నన్ను ఓదార్పునిచ్చావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నాకు ఓదార్పునిచ్చావు. ఏమిచ్చి నీ రుణము నీ తీర్చగలను, ఏమిచ్చి నీ రుణము నీ తీర్చగలను. నా దేవా నా తండ్రి, నా దేవా నా తండ్రి. యేసుని తిరుహృదయమా నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. నన్ను కాచి కాపాడే నా మంచి కాపరివి, నాకింక భయమేల నీ అండదండలలో. నన్ను కాచి కాపాడే నా మంచి కాపరివి, నాకింక భయమేల నీ అండదండలలో. జీవించేద నీ బిడ్డగా ఏ చింత లేక,
కరుణించు నా దైవమా. పాట నెంబర్ 1087. హృదయామనిడు తలుపు నోద్ద యేసునాదుండు, హృదయామనిడు తలుపు నోద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడు, పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడు, అతడు హృదయామనిడు తలుపు నోద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. దేవమాతకి సమర్పణ. మీకు సంపూర్ణంగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ సొంతముగా చేసుకుని నన్ను కాపాడని అవతరించండి. జేసు మరియా జోజప్ప గారులారా, నా హృదయము నా ఆత్మను, నా జీవితం మీకు సమర్పించుచున్నాను. జేసు మరియా జోజప్ప, నా కడపట అవసరంలో నాకు సహాయం చేయండి. జేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానంలో సమాధానముగా ప్రాణం విడుచుదునుగాక. మహాపరిశుద్ధ దివ్య ప్రసాదమును వేం చేసిన దివ్యజేసునాథునికి సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమ, నమస్కారములు కలుగునుగాక. మహాపరిశుద్ధ దివ్య ప్రసాదమును వేం చేసిన దివ్యజేసునాథునికి సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమ, నమస్కారములు కలుగునుగాక. మహాపరిశుద్ధ దివ్య ప్రసాదమును వేం చేసిన దివ్యజేసునాథునికి సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమ, నమస్కారములు కలుగునుగాక. స్లేవు గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.